సార్ చాలా మంది అంటే ఎక్కువ ఈ జనరేషన్‌లో వేడి నీళ్ళతోనే స్నానం చేస్తా ఉంటారు. అసలు మనం ప్రాపర్‌గా మన బాడీకి ఎలాంటి వాటర్ అయితే మన శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది? వేడి నీళ్ళతో చేయాలా? చల్లీళ్ళతో చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శరీరము ఏ స్థితిలో ఉంటుంది? ఓకే. బతికున్న శరీరము వేడిగా ఉంటుంది. సో, వేడిగా ఉన్న శరీరానికి సమస్థితి లోపల వేడి నీళ్ళేస్తే ప్రాబ్లమ్ లేదు. ఓకే. దానికంటే అధికమైన వేడి నీళ్ళు ఎయడం వల్ల సమస్యలు స్టార్ట్ అయితాయి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, అధికంగా వేడి నీళ్ళు ఇచ్చేయడం వల్ల వెంట్రుకలు రాలిపోవడము, స్కిన్ డ్రై అయిపోవడము, ఇలాంటి ఓకే. సమస్యలుంటాయి. అలాంటప్పుడు గోరువెచ్చటి నీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది. అధికంగా చల్లటి నీళ్ళు యూజ్ చేసుకోవడం వల్ల చాలామందికి ఏమవుతుందంటే, మసిల్ పెయిన్, మసిల్ బాడీ బ్యాలెన్స్ లేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఓకే. సో, మీరేం చేయొచ్చు? గోరువెచ్చటి నీళ్ళని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు నీళ్ళని యూజ్ చేసేసుకుంటే బాడీ అనేది మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సార్ కొంతమందికి ఏది తిన్నా గూడా వెంటనే వామిటింగ్ అవ్వడము, లేకుంటే మీరు చెప్పినట్టుగా జర్నీలు చేసేటప్పుడు కానివ్వండి, కొంతమందికి ఏసీ పడకపోవడం, అలాంటి టైంలో వాంతులనేవి ఎక్కువగా జరుగుతా ఉంటాయి. ఈ వాంతులని తక్షణమే తగ్గించాలంటే ఏం చేయాలి? దీని నుంచి మీరు తగ్గించుకోవాలనుకుంటే ఒక అద్భుతమైన ప్రక్రియ ఉన్నది. ఇలాంటి వాళ్ళు సోంపు తినొచ్చు. ఓకే. అల్లం మురబ్బా అనేసి అంటారు కదా, పొద్దున బస్తా అమ్ముతారు. అవునవును. వాటిని తినొచ్చు. కొంతమందికి అల్లం మురబ్బా తిన్నా గానీ దాని లోపల అధిక తీపి ఉండడం వల్ల ఇష్టం అనిపియదు. హ్మ్. అలాంటి వాళ్ళు ఓన్లీ ఆహ్, నోటి లోపల సొంటి ముక్కను నోట్లో ఏసుకోవచ్చు. ఓకే. లేదంటే అల్లం ముక్కను నోట్లో వేసుకోవచ్చు. తర్వాత సొంటి మిరియాలతో తయారు చేసిన డికాషన్‌ని తాగొచ్చు. దీనివల్ల కూడా మీకు రిడక్షన్ అవుతుంది. లేదు, అల్లం వాసన ఇది నాకు ఇబ్బంది అనిపిస్తుంది అనేసి అంటే, హ్మ్. అప్పుడు మీరు చేయాల్సిందంటే నిమ్మకాయని వాసన చూసుకున్నా గానీ ఆ వాంతులు లాంటివి అవి తగ్గిపోతాయి. ఆ యొక్క రిఫ్రెష్‌మెంట్ కావాలి. మరి రిఫ్రెష్‌మెంట్ ఉన్న పదార్థాలు దీంట్లో ఉన్నాయి మనకు. హ్మ్. పుదీనా ఉన్నది, ఓకే. ఓమ పువ్వు ఉన్నది, మళ్ళొచ్చేసి ఆహ్, మన కర్పూరం ఉన్నది, గడ్డ కర్పూరం ఉన్నది, ఆహ్, ఈ తినే కర్పూరం ఉన్నది. వీటిని మనం ఏం చేసుకోవచ్చు? నీటిలో ఏసుకొని రిఫ్రెష్‌మెంట్‌గా తాగొచ్చు. లేదు అంటే దీన్ని అమృతధారగా మార్చేసి మూతి దగ్గర వాసన చూసుకోవచ్చు ముక్కు దగ్గర. లేదు అనేసంటే వేడి వేడి నీళ్ళలో ఒక 2 చుక్కలేసుకొని తాగేసినామనుకోండి, ఈ యొక్క వామిటింగ్ సమస్య ఇమ్మీడియేట్‌లీ ఆగిపోతుంది. ఓకే. అసలు వామిటింగ్ అంటేనే ఏంది ఫస్టు? ఇది మనం తెలుసుకోవాలి కదా! సో, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అయితే వామిటింగ్ ఏందో చెప్తాను. హ్మ్. ఎప్పుడైతే శరీరంలో ఆహార పదార్థము అరగదో, హ్మ్. కుళ్ళిపోతుందో, ఆ పదార్థము కింది నుంచి ఎళ్ళక అపాన వాయువు అంటే కింది నుంచి వెళ్ళిపోవాలి. ఆ వాయువు కిందికి తన్నుతుంది. ఆ తన్నేది అనుకోకుండా పైకి తన్నడం మొదలుపెట్టేస్తే అప్పుడేమవుతుంది మీకు? వామిటింగ్ వస్తుంటది. వామిటింగ్ వస్తుంది. అంటే కుళ్ళిపోయిన పదార్థాలు కిందికెళ్ళలేని పక్షం లోపల నోటికించి ఎళ్తున్నాయి. ఓకే. అంటే దాన్ని దారి మార్చుకున్నదన్నట్టు. ఓకే. ఆ దారి మార్చుకునే సమయం ఏంటిది? అధికంగా డీజిల్ వాసన రావడము, అధికంగా సఫిస్టికేషన్ కావడం. అంటే ఆ హ్మ్. ప్లేస్ లోపల కావాల్సినంత ఆక్సిజన్ దొరకకపోవడము, తర్వాత మాంసము, కుళ్ళిపోయిన చెమట వాసన ఇలాంటివి వచ్చినప్పుడు ఆ శరీరం అతి వేగంగా రిజెక్ట్ చేసి వాంతులు చేసేసుకుంటది. అవును. అంటే మీరు కూర్చున్న కారులో ఉదాహరణకు మీరు కారు ప్రయాణం చేస్తున్నారు. దాని లోపల చెమట వాసన వచ్చేవాళ్ళు, దాంట్లో మళ్ళీ సెంట్ పెట్టుకున్న వాళ్ళు, హ్మ్. మళ్ళీ ఆ బూట్ సాక్స్ యొక్క ఆ సాక్స్ వాసన, ఆ! ఇవన్నీ దీంతో పాటు మీరు మంచిగా దేవుని దగ్గర పూజ చేసుకొని వచ్చినప్పుడు ఆ కర్పూరం వాసన, ఈ వాసనలన్నీ ఒక్కసారి మిక్స్ చేస్తే ఏమైతదో ఒకసారి చూడండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే కడుపులో దేవులేస్తదన్నట్టు. అయితే ఓకే. ఇదంతా చేసేటప్పుడు ఇదొక ఎత్తు. మళ్ళీ మీకు అప్పుడే మధ్యాహ్నం అయింది అనుకోండి, లంచ్ హ్మ్. అయింది. అప్పుడు భోజనము, కొందరికి చికెన్ బిర్యానీ, కొందరికి వెజ్ బిర్యానీ. ఆ 2 పొట్లాలు, హ్మ్. ఇవన్నీ వాసనలు ఒకే కారులో ఉంటే ఎలా ఉంటదో ఒకసారి ఊహించుకోండి. ఈ సమస్యలన్నట్టు. అయితే ఏ సమస్య ఎలా ఉందో ఒకసారి మీరు తక్షణంగా చూసుకుంటే, కారుని క్లీనింగ్ చేసేసి తినే పదార్థాల యొక్క వాసన ఎక్కువ రాకుండా చూసుకోవాలి. ఓకే. ఒకవేళ అలా ఉంటే కిటికీలు ఓపెన్ చేసేసేయాలి. లేని పక్షంలో ఏమవుతుంది? వాంతులు రావడము, ఇలాంటి అవిటి ఎక్కువ జరుగుతా ఉంటుంది. అవును.